హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నాగరాజ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియో పెట్టాను కదా వేరుశనగకాయ పంట, అది తీసేసాం. ఇప్పుడు ప్రజెంటు దుక్కి దున్నుతున్నాం ట్రాక్టర్తో. 5 మడకల ట్రాక్టర్ అన్నమాట. దాదాపు 1 అడుగు పోతుంది లోతు నేలకి. బాగా దుక్కి అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే ఈ కార్నర్లో బోర్ వేసాము. ఇంకా మోటార్ ఫిట్ చేయలేదు, బోరు ఇంకా స్టార్ట్ చేయలేదు మేము. ఇంకా దగ్గరలోనే ఇదంతా గన్సుగడ్డ వేయాలనుకుంటున్నాము. అందుకోసం ట్రాక్టర్ పిలిపించి గంటకి 1100 ట్రాక్టర్ పిలిపించి దుక్కి దున్నుతున్నాం. చూడండి ఎంత లోతుకు దిగుతుందో. ఇది కూడా ఉంది. దీంట్లో రాగి పైరు నాటాం. రాగి వచ్చింది చూడండి, ఎంత రాగి వచ్చింది. మనం రాగి సంగటి కలుపుకుంటాం కదా, దానికోసం ఇది రాగులు వస్తాయి దీంట్లో. ప్రజెంట్ ఇది దుక్కి దున్నుతున్నాం. మొత్తం ఇక్కడ 3 ఎకరాలు ఉంది. ఈ 3 ఎకరాలని దుక్కి దున్నుతున్నాం. దుక్కి దున్నిన తర్వాత కొద్ది రోజులు ఆరిన తర్వాత గన్సుగడ్డ తీగ తెచ్చి నాటాలని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కనపడుతుంది డంపింగ్ యార్డ్ అన్నమాట, ఎరువుల తయారీ గవర్నమెంట్ది. ఈ పక్కన వైట్ కనబడుతుంది కదా, వైట్తో అది నేషనల్ హైవే, బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. దాదాపు ఇది పూర్తవడానికి, ఎక్స్ప్రెస్ హైవే పూర్తవడానికి ఇంకా ఒక 1 ఇయర్ దాకా పట్టచ్చు. ఇదే అండి మా పొలం పక్కలో ఎక్స్ప్రెస్ హైవే. ఇటు సైడ్ కాంపౌండ్ వాల్, అటు సైడ్ కాంపౌండ్ వాల్, 2 సైడ్ కాంపౌండ్ వాల్. ఇటు సైడ్ తెల్ల బండి వచ్చిందన్నమాట. చూడండి మా బోరు ఇక్కడ అటు పోతున్నారు చూడండి. బైక్లో ఆడే బోర్ వేసినాము. ఇటు సైడ్ మొత్తం హైవే వర్క్ జరుగుతూ ఉంది. మొత్తం వైట్ బండి వచ్చేసింది, తెల్ల బండ. దాన్ని బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత అదంతా పూర్తి అయిపోతే ఈ ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అవుతుంది. చూడండి కాంపౌండ్ వాల్, ఎక్స్ప్రెస్ హైవేకి అటు సైడ్ కాంపౌండ్ వాళ్ళు, ఇటు సైడ్ కాంపౌండ్ వాళ్ళు. ఇటు సైడ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదు, అటు సైడ్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి లేదు, అలా వస్తుంది. ఇది జంక్షన్ రోడ్ అన్నమాట. కర్ణాటక నుంచి వచ్చే బండ్లు, ఆంధ్ర నుంచి వచ్చే బండ్లు ఈ జంక్షన్ హైవేలో కలిసి అక్కడ కనబడుతుంది చూడండి వైట్, ఆ టెంకాయ పక్కన అదే టోల్ గేట్ అన్నమాట. ఈ టోల్ గేట్లో దూరి ఒక 1 కిలోమీటర్ పోతే లెఫ్ట్ సైడ్ పోతే బెంగళూరు వెళ్ళొచ్చు, రైట్ సైడ్ పోతే చెన్నై వెళ్ళొచ్చు. ఈ ఏరియాలో 300 ఎకరాల్లో బైరెడ్డిపల్లిలో, ఇది బైరెడ్డిపల్లి అన్నమాట. బైరెడ్డిపల్లిలో 300 ఎకరాలు జంక్షన్ ఏర్పడుతుంది. 300 ఎకరాలు ఫ్రెండ్స్ జంక్షను. బైరెడ్డిపల్లి ఇంకొక 5 ఇయర్స్లో సూపర్గా ఇంప్రూవ్ అవుతుంది. దుక్కి దున్నుతారు చూడండి డ్రైవరు. మా పొలంలో దుక్కి దున్నుతుంటే చూడండి కాకులు ఎన్ని వచ్చాయో. చెనిగ్గింజలు ఉన్నాయి దాంట్లో, అందుకోసం వచ్చాయి ఇవి కాకులు ప్లస్ గోరింకలు. కాకులుగా కౌంట్ చేసిన అక్కడ చూడు పైన కూర్చున్నాయి చూడండి, లైన్ పైన, కరెంట్ లైన్ పైన 25 కాకులు వచ్చినాయి. 50 దాకా గోరింకలు వచ్చాయి. అయిపోతా వస్తాను దగ్గర. ఇంకో 2 సార్లు తిరిగితే దుక్కి పూర్తిగా అయిపోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ అందరికీ. వెల్కమ్ టు మై వీడియో. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ అన్నమాట. ఉంటా మరి.